హలో గైస్, వెల్కమ్ టు WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్ 2023 ఫుల్ హైలైట్స్. నిజంగా నా జీవితంలో ఇప్పటిదాకా ఏ స్టేడియంకి వెళ్ళలేను, ఏ గ్రౌండ్కి వెళ్ళలేను. నిజంగా ఫస్ట్ టైం నిజంగా నేను 5,000 తీసుకుని నిజంగా నేనైతే టికెట్ అయితే బుక్ చేసుకున్నాను ముందుగానే. నిజంగా ఫస్ట్ ఎవర్ నా WWE ఫస్ట్ ఎవర్ ఈవెంట్. నా లైఫ్లో ఎప్పటిదాకా నేను WWE సూపర్ స్టార్ని చూడలేదు. ఫస్ట్ టైం చూడబోతున్నాను WWE సూపర్ స్టార్లను నిజంగా నా జీవితంలో. నాకైతే సూపర్ ఎగ్జైటింగ్గా ఉంది WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్. నా మొదటి ఈవెంట్ WWE ఈవెంట్. నిజంగా ఇలాంటి ఈవెంట్ని నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం హైదరాబాద్కి వస్తుందని తెలవంగానే నేనైతే ఫస్ట్ వెళ్ళి టికెట్ బుక్ చేసుకున్నాను 5,000 రూపాయలది. నిజంగా నా జీవితంలో ఏం పుణ్యం చేసుకున్నాను, హైదరాబాద్కి వచ్చింది WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్ తోటి. నిజంగా మత్తిపోయిందనుకో. అప్పుడే వెళ్ళి టికెట్ బుక్ చేసుకున్నాను. నేనైతే WWE హైదరాబాద్కి వస్తుందని తెలవంగానే నేనైతే వెళ్ళి టికెట్ బుక్ చేసుకుని ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లోనే ఉన్నాను 10-15 రోజులు. ఆ తర్వాత నేను ఇండోర్ స్టేడియంకి వెళ్ళాను. ఇండోర్ స్టేడియంకి వెళ్ళినప్పుడు నాకు లోపలికి పంపించలేదు. నిజంగా ఇది మాత్రం చాలా బాధేసింది నాకు. ఆ తర్వాత నాకు పర్మిషన్ తీసుకొని ఇక సెక్యూరిటీ గార్డ్ పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నిజంగా అప్పుడే మాత్రం ఎక్స్ప్లోర్ చేయలేను, ఎందుకంటే వితౌట్ పర్మిషన్తో వీడియో తీయొద్దంట. అందుకే నేను పర్మిషన్ తీసుకొని సెక్యూరిటీ గార్డ్ వీళ్ళని కన్విన్స్ చేసి ఆ తర్వాత వీడియో తీస్తున్నాను. ఈడ WWE స్టోర్ అండ్ WWE బాక్స్ ఆఫీస్ కూడా ఉంది. బాక్స్ ఆఫీస్ అంటే ఇంకా టికెట్లు ఉన్నాయన్నమాట. అండ్ WWE స్టోర్ అంటే WWE బెల్ట్స్ అండ్ టీ షర్ట్స్ అవి ఇవి దొరుకుతాయి. అవి ఇవి మనం కొనుక్కోవచ్చు. నాకైతే ఏం అవసరం లేదు. నేనైతే ఇండోర్ స్టేడియంకి వచ్చేసాను. ఇక ముంగట కనబడుతుంది మీకు నిజంగా బ్లూ కలర్లో అదే ఇండోర్ స్టేడియం. ఇక చూడండి, నిజంగా ఆసమ్ లుక్ తోని ఉంది. నిజంగా హైలైట్ లుక్ తోని WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్ జరగబోతుంది. వీడు సెత్రాలెన్స్ లాగా కనబడుతున్నాడు. చూడండి, సెత్రాలెన్స్ అనుకుంటా. అతను సెత్రాలెన్స్ లాగా కనబడుతున్నాడు. టీ షర్ట్ వేసుకున్నాడు. ఊరు నాయను, ఊరు ఎమ్ము, ఊరు ఎక్కు. నిజంగా నా జీవితంలో WWE చూడనా అనిపించింది. నిజంగా ఇండియాకు వచ్చింది కాకుండా హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంకి వచ్చింది WWE. నిజంగా నాకైతే నెక్స్ట్ లెవెల్ థ్రిల్ అనిపిస్తుంది. నాకైతే ఇగో నా ముంగట కనిపిస్తుంది WWE గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం. ఈ దాంట్లోనే WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్ జరగబోతుంది. నా గేట్ ఎక్కడ ఉందో ఏముందో నెంకుకోవాలి. గేట్ నెంబర్ 2 నాది. ఇక చూడు, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. లైవ్ ఈవెంట్ ఇన్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం. హలో 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 You are vlogging, bro? బ్లాగింగ్. Yeah, continue. ఇక చూడు, 5,000 ఇచ్చామంటే మొత్తం పైసా వసూలు చేయాలి. మొత్తం చుట్టేయాలి. నిజంగా ఎంత ఏం కొట్టినా నిజంగా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. మొత్తం మీకు చూపిస్తాను. WWE సూపర్ స్టార్స్ ఎక్కడి నుంచి ఎంట్రీ కాబోతున్నారు, ఎక్కడ స్టేజ్ ఉంది, మొత్తం మిమ్మల్ని చూపిస్తాను. నిజంగా చుట్టూ చూపిస్తాను. WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్ ఇండోర్ స్టేడియం. ఇగో ఈ తెల్ల బస్సులోనే వచ్చేసారు అందరూ WWE సూపర్ స్టార్స్. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే నేను విఐపి టికెట్ కొనలేదు. విఐపి టికెట్ కొంటే ఏముంటుందంటే అందరూ WWE సూపర్ స్టార్లను కలవచ్చు. నిజంగా ఇంకో ఈ తెల్ల వైట్ బస్లోనే దిగేశారు. అందరూ వచ్చేసారు. WWE సూపర్ స్టార్స్ అందరూ ఇండోర్ స్టేడియంలో ఉన్నారు ఆల్రెడీ. నాకైతే లోపలికి పంపించడం లేదు, ఎందుకంటే విఐపి టికెట్ లేదు మన దగ్గర. విఐపి టికెట్ 15,000 రూపాయలది. 15,000 రూపాయలు ఎక్కడ పెట్టాలరా అని 5,000 రూపాయలదే టికెట్ కొనుక్కున్నాను. టికెట్ బుక్ చేసుకున్నాను. ఇక చూడు, అక్కడికి వెళ్ళి మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎందుకంటే విఐపి టికెట్ ఆ టికెట్ ఈ టికెట్ కాదు, అందరినీ లోపలికి పంపించాలి. అందరికీ డ్రీమ్ ఉంటుంది WWE సూపర్ స్టార్లను కలవాలి, WWE సూపర్ స్టార్లను నిజంగా వీళ్ళని కలవాలి అని ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ నిజంగా మాకు ఫుల్ఫిల్ కాదు. అందుకే ఒక్కొక్క WWE సూపర్ స్టార్లను
కలుసుకోవాలి. వీళ్ళు ఇద్దరు మాత్రం 1500ది బుక్ చేసుకున్నారు టికెట్. నేనైతే 5000 రూపాయలు పెట్టి బుక్ చేసుకున్నాను WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్. ఈ గేట్ నెంబర్ 3 నుంచే విఐపి ఎంట్రీ ఉంది. నిజంగా నాకైతే మత్తిపోతుంది, నాకైతే ఆగడం లేదు. జాన్ సీనా, సెత్ రాలన్స్ వాళ్ళందరినీ చూడాలని అనిపిస్తుంది. డ్రేవ్ మ్యాగటైర్ కూడా ఉన్నాడు, రియా రిప్లీ కూడా ఉంది. నిజంగా వాళ్ళందరినీ చూడాలనిపిస్తుంది. జనరల్ మహల్ కూడా ఉన్నాడు. నాకైతే ఆగడం లేదు. నిజంగా WWE సూపర్ స్టార్లను ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది. నిజంగా ఈ స్టేడియం మొత్తం పలగొట్టేసి చూడాలనిపిస్తుంది. నిజంగా అంత మత్తిపోతుంది. వాళ్ళతో ఫోటో దిగాలని నా డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో ఏమో తెలియదు. నిజంగా ఊరు నాయన ఊరి అమ్మ. ఇక్కడే ఉంది WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ యొక్క స్టేజ్. అవన్నీ మీకు నేను చూపిస్తాను. నిజంగా మేము దగ్గరకు వచ్చేసాం, చాలా అంటే చాలా దగ్గరికి. WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ స్టేజ్ ఇక్కడే ఉంది, మీకు నేను చూపిస్తాను. కానీ లోపలికి మాత్రం పంపించడం లేదు, ఎందుకంటే అక్కడ పంపించరు. ఇక్కడ నుంచే బయట నుంచే చూపిస్తాను WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ యొక్క స్టేజ్. ఇగో ఈ బొమ్మ కనిపిస్తుందో సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ది, ఇక్కడ నుంచే ఎంట్రీ ఉందన్నమాట. WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ యొక్క స్టేజ్ ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ యొక్క స్టేజ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది. లోపలికి పంపిస్తే ఇంకా థ్రిల్ ఉంటుండే. ఊరు నాయన ఊరి అమ్మ, లోపలికి పంపించండి రా బాబు, నేను ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాన్ రా. ఇక నా ఎంట్రీ మాత్రం గేట్ నెంబర్ 2 నుండి. అది ఎక్కడ ఉందో నెంకుకోవాలి. కొన్ని గంటల్లోనే WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో. నిజంగా నా ఎంట్రీ ఇక్కడ నుంచే, గేట్ నెంబర్ 2 నుంచి. ఇక్కడ నుంచి నేను లోపలికి వెళ్ళాలి. నా జీవితంలో ఎప్పుడు నేను WWE సూపర్ స్టార్లను చూడలేదు, ఫస్ట్ టైం చూడబోతున్నాను. నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఇండోర్ స్టేడియంలోకి అడుగు పెడుతున్నాను. ఒక స్టేడియంలోకి అడుగు పెట్టడం అంటే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. నేను ఇక్కడ ఆర్మీ అండ్ లేడీ బాడీగార్డ్స్ అండ్ బాడీగార్డ్స్ ఉన్నారు చూడండి. నిజంగా ఆర్మీస్ కూడా వస్తున్నారు. ఇక చూసుకోండి, ఆర్మీస్ చూస్తున్నారు కదా, ఆర్మీస్ ఎవరైతేయో చాలామంది ఉన్నారండి. లేడీ బాడీ గార్డ్స్, ఇక బాడీ గార్డ్స్. ఊరిని దుంపతిగా నిజంగా మీరే WWE సూపర్ స్టార్ లెక్క కనిపిస్తున్నారు కదరా యప్ప. ఒక్కొక్కని బాడీ చూస్తే నిజంగా వీళ్ళు బాడీ గార్డ్లా లేకపోతే WWE సూపర్ స్టారా అనిపిస్తుందిరా బాబు. మీరు WWEలోకి వెళ్ళిపోండిరా బాబు. ఇది WWE యొక్క స్టోరు. నిజంగా ఇక్కడ టీ షర్ట్, బెల్ట్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఇది స్టోర్ అన్నమాట. ఊరు నాయన ఊరు ఏమో ఇప్పుడు చిన్నగానే ఉంది. ఇక్కడ
ఓర్ నాయన ఏం రేట్లు ఉన్నాయనుకుంటున్నావు. నిజంగా జాన్ సినా టీ షర్ట్ కి 1000 2000 ఉంది. నిజంగా ఆగ్గం రేట్లు ఉన్నాయి. బెల్ట్ కు మాత్రం 30,000 ఉందిరా యప్ప. 30,000 ఎక్కడి నుంచి తేవాలరా నేను. ఊరు నాయన ఊరు అమ్ము. ఇప్పుడు మీకు నేను రేట్లు చూపిస్తాను. డబ్ల్యూడబ్ల్యూ టీ షర్ట్స్ అవన్నీ నిజంగా చూడండి. ఒక్క బెల్ట్ ఏమో 30,000 రూపాయలు. జాన్ సినా టీ షర్ట్ ఏమో 2,000 రూపాయలు. జాన్ సినా హ్యాట్ కూడా 2,000 రూపాయలు. నిజంగా ఏం అమ్ముతున్నారా యప్ప. నిజంగా ఇంత రేట్ల ఊరు నాయన ఊరు ఎమ్ము. నేనైతే షాక్ అయిపోతున్నాను రా యప్ప. నిజంగా ఇది స్టోరా లేకపోతే బంగారపు మార్కెట్లా ఊరు నాయను. బంగారం కూడా అంత ధర ఉండదురా యప్ప. మీరైతే ఆగం ధర పెంచేశారా యప్ప. నేనైతే 4-5 టీ షర్ట్లు అండ్ 4-5 బెల్ట్లు కొందామని అనుకున్నాను. కానీ ఇవి మాత్రం నాకు ఒక్కటి దొరకడం లేదు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇదేంరా యప్ప. నిజంగా ఏం జరిగిందిరా యప్పు. ఊరు నాయన ఇంత ధరలు పెంచేస్తారా. ఊరు నాయన కొంచెం చూసి పెంచండిరా. మాలాంటి గరీబోళ్ళు కూడా ఉంటారు. లక్పతులు కాదు గరీబోళ్ళు కూడా ఉంటారు. ఇక చూడు కొద్ది క్షణాల్లోనే డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. నిజంగా టికెట్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక చూడు ఇంతటితో వీడియో సమాప్తం. మరొక వీడియోలో అన్ని మ్యాచెస్ పెడతాను. ఫుల్ హైలైట్స్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.